గుడ్ ఈవినింగ్, సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈ మంత్ ఫస్ట్ వీక్ లో నియర్లీ 4 to 5 వెహికల్స్ తీసుకొచ్చున్నామండి. ఇయాన్ వెహికల్స్ పెట్టి పెట్టగానే సేల్ అని చాలా మంది అడుగున్నారు ఆ కార్స్ మిస్ అయిన వాళ్ళు. సో వాళ్ళని ఎస్పెషల్లీ దృష్టి పెట్టి ఈ వెహికల్ తీసుకోవడం జరిగిందండి. ఇది వచ్చేసి 16 మోడల్ 31 వరకు లైఫ్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ 5 years అయితే రెన్యూవల్ చేసుకోవచ్చు. కరెక్ట్ గా 1 year పాటు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 60,000 కిలోమీటర్స్ తిరిగింది ఓన్లీ పెట్రోల్ మీద. నో ఎల్పిజి అండ్ నో సిఎన్జి. టైర్లు వచ్చేసి నియర్లీ 70% పైన ఉన్నాయి. ఇప్పుడున్న ఈ టైర్లు మనకి 30,000 కిలోమీటర్స్ వరకు తిరుగుతాయి. ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ రిమైనింగ్ బాడీ కండిషన్ కానీ ఇంజిన్ కండిషన్ అంతా బాగానే ఉందండి. ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి. అండ్ ప్రైస్ కూడా కేవలం 1,95,000 1,95,000 వెహికల్ ఫైనల్ ప్రైస్. బార్గెనింగ్ అయితే ఏమాత్రం ఉండదండి, ఫిక్స్డ్ ప్రైస్. ఎవరన్నా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ముందుగా కాల్ అయితే చేసి బయలుదేరండి. ఇది కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందో, వన్ బై ప్రతిదీ చూపిస్తాను, క్లియర్ చూడండి సార్. ప్రజెంట్ మనకి ఈ వెహికల్ అయితే కాకినాడ న్యూ కొండాయిపాలెం ఫ్లైఓవర్ రోడ్ లో అయితే ఈ వెహికల్ అందుబాటులో ఉందండి. ఇది కంప్లీట్ మెరూన్ కలర్ బాడీ, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మొత్తం బాడీ పార్ట్స్ అన్ని కూడా అంటే 1 by 1 చూసుకుంటే 4 doors, బానెట్, డిక్కీ, ఈ రూఫ్ లైన్, ఇలా పార్ట్స్ అన్ని కూడా ఒరిజినల్ పార్ట్స్. ఏ పార్ట్ రీప్లేస్ కాలేదు. ఈ నేను చెప్పిన ఎక్స్పెషల్ ఈ పార్ట్స్ ఎక్కడ కూడా వెల్డింగ్ వర్క్స్ కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే లేదు. బండి అంతా నీట్ గా బాగానే ఉంది. ఏదైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ తీసుకున్నారు అనుకుంటే కనుక మన దగ్గర మినిమం ఒక 10,000 రూపీస్ మెయింటెనెన్స్ ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేసిరండి. బాడీ మీద ఇష్యూస్ అయితే లేదు. టైర్స్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 70-80% టైర్స్ ఉన్నాయి. ఇప్పుడున్న ఈ టైర్స్ ఒక 30,000 కిలోమీటర్స్ పైన తిరుగుతాయి. ఇప్పుడు ఇంకా డిక్కీ ఫ్రేమ్ చూస్తున్నారు కదా, అంతా నీట్ గా ఉంది, ఎక్కడ రస్ట్ అయితే లేదు. అండ్ టైర్ ల్యాంప్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. డిక్కీ కూడా మంచి స్పేషియస్ గా ఉంది. ఎందుకంటే దీంట్లో మనకి ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఇలాంటి గ్యాస్ కిట్స్ అయితే లేవు. ఓన్లీ ఫ్యూల్ తో తిరిగిన వల్ల ఏముందంటే ఇంజిన్ కండిషన్ కానీ ఫ్యూచర్ లైబిలిటీ కానీ చాలా బాగుంటది. ఇంక ఇంటీరియర్ చూసరికి ఏముందంటే 2 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఏసీ, మ్యూజిక్ ప్లేయర్ ఉన్నాయి. ఏసీ కూడా మంచి చిల్డ్ పెర్ఫార్మెన్స్ లో అయితే ఉంది. ఇంకా సస్పెన్షన్స్, స్టీరింగ్ ఇలా 1 by 1 చెప్పుకుంటే అన్ని ఓకే. ఏదైనా వెహికల్ తీసుకున్న ఒక బేసిక్ జనరల్ సర్వీస్ చేయించిన వాడుకుంటే సరిపోతుంది. ఇంకా మెయిన్ ఎడ్జెస్ లో కానీ కార్నర్స్ లో కానీ ఎక్కడైతే రస్ట్ అయితే ఏం ఫామ్ కాదండి, అంత నీట్ గా ఉంది. వెనకాల 2 విండోస్ మాత్రం మాన్యువల్ అంటే చేతో తిప్పేవి. ఫ్రంట్ హెడ్ లైట్స్ కూడా చెప్పుకోదగ్గ డ్యామేజ్ లాంటివి లేవు. విండ్షీల్డ్ కానీ వైపర్స్ ఇవన్నీ కూడా పెర్ఫార్మెన్స్ నీట్ గా ఉన్నాయి. మన వీడియో పెట్టి పెట్టగానే మీ వరకు రీచ్ అవ్వాలంటే మాత్రం మీకు నాకు ఒకటే కనెక్టివిటీ, అది వచ్చేసి మన ఛానల్ ఫాలో చేయడం. నేను ఇచ్చే ప్రెజెంటేషన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటే కనుక మన వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ. సిరికాస్.